అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఇచ్చినటువంటి ఎన్నికల గుర్తుల విషయంలో ప్రజలు తికమక పడుతున్నారు, అభ్యర్థులు ఆందోళన పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేక రకాల గుర్తుల్ని ఇస్తూ అవి ప్రజలలో బాహుళ్యంలో అవి గుర్తించలేని విధంగా ఉన్నటువంటివి. అవి ఎన్నికల టైంలో, పోలింగ్ టైంలో వృద్ధులు మరియు ఇతరత్ర వాళ్ళందరూ కూడా దాన్ని గమనించలేని పరిస్థితిలో ఉన్నటువంటి గుర్తుల్ని వాళ్ళకి కేటాయించుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాంటివి ఏంటంటే ఒక లేడీ పర్స్, అలాగే టూత్ పేస్ట్, బ్రష్ కూడా కాదు, అలాగా అనేక రకమైనటువంటి తికమక్క గుర్తులు భారీగా కనిపించేటువంటి వ్యక్తులు రోజువారీ కనిపించేటువంటి కాకుండా ఇలాంటివి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాక ఒకే పోలిక ఉన్నటువంటి 2 గుర్తులను కూడా వారికి కేటాయించడం జరుగుతుంది. అవి అభ్యర్థులు ఓట్లు తారుమారయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఓటర్ల వారి వాస్తవమైనటువంటి ఇంట్రెస్ట్ కూడా పక్కదోవ పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సరైన అంశం కాదు. ఎలక్షన్ కమిషన్ సరిగ్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రాబో పంచాయతీ ఆంధ్రప్రదేశ్లోనైనా ఈ ఎలక్షన్ కమిషన్ సరైన నిర్ణయం తీసుకొని మంచి గుర్తులను వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మా పంచాయతీరాజ్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ కోరుతూ ఉంది. ఎందుకంటే జాతీయ పార్టీలు, రాజకీయ పార్టీలకైతే ఆయా పార్టీల గుర్తులు ఇస్తారు. ఓన్లీ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ఈ ఫ్రీ సింబల్స్ కేటాయింపు జరుగుతూ ఉంది. ఈ విషయంలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక చర్చ జరిపి కొంత కమిటీని, ప్రజలకు ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క కమిటీలను పెట్టి దీన్ని స్పష్టమైనటువంటి గుర్తులను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ ఎలక్షన్ కమిషన్ని కోరుతాం.